నువ్వు ఎన్ని జన్మలు తపస్సు చేసినా నా భార్యవి కాలేవు, నా జీవితంలోకి రాలేవు. నాన్సెన్స్. నేను ప్లాన్ చేసుకున్నవన్నీ డిస్ట్రాయ్ చేస్తున్నా. నో, ఈ ఇష్యూని ఇలాగే తేలిగ్గా వదిలేస్తే నేను అందరి ముందు ఫూల్నై చేతకు అందాన్లా నిలబడతాను. మెయిన్గా ఆ సమంత జరిగింది చూసి తెగ ఆనందిస్తుంది. ఏదో ఒకటి చేసి ఆ సమంతాన్ని దెబ్బతీయాలి. ఎస్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్. తనని ఎలా కార్నర్ చేయాలి? సముద్ర, ఏంటిది? చూస్తే ఇది వెడ్డింగ్ ప్లానర్ లాగుందే. అవునా సముద్ర? సూర్యతో నా వెడ్డింగ్ ఎలా జరగాలనే ప్లాన్ గురించి కష్టపడి ఈ ఆల్బమ్ ప్రిపేర్ చేశాను. ఎక్కడ పెట్టి చచ్చింది ఇది? సూర్య, ఇందాకటి వరకు ఏదో ఒక మూల నా కొడుకు నన్ను క్షమించలేదు, పూర్తిగా క్షమించలేదు అని ఆలోచిస్తూనే ఉన్నానురా. కానీ కానీ ఇప్పుడు నువ్వన్నావు చూసావా, కోపం వస్తేనే కదా అమ్మా అని. చాలురా, ఆ మాట చాలు చాలు. అమ్మా శామ్, మీ ఇద్దరికి అన్యాయం చేశానమ్మా. అయ్యో, అలాంటిదేం లేచినత్త. లేదమ్మా, నేనప్పుడు అలా చేయకపోయి ఉండుంటే ఈ పాటికి మీ ఇద్దరికి పెళ్ళైపోయి ఉండేది కదమ్మా. సూర్యకి సామానికి ముడిపడాలని రాసిపెట్టుంటే వీళ్ళిద్దరు పెళ్ళి ఎలా జరుగుతుందనే చెల్లి. అమ్మా, పిన్ని ఇప్పుడే కాస్త శాంతించింది, మళ్ళీ రెచ్చగొట్టావెందుకు? అమ్మ పద్మ, ఎవ్వరు ఏం చేసినా వీళ్ళ జంటని విడగొట్టలేరమ్మా. సూర్య, శామ్, మీ ఇద్దరిని పక్క పక్కన చూడాలనుందిరా. అమ్మ శామ్, రా ఒకసారి, రా, ఇలా రా రా. ఇదేరా ఇదేరా నేను కోరుకుంటున్నది. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. సూర్య, ఎవరో వచ్చి వెడ్డింగ్ ప్లాన్ బోర్డ్ డిస్ట్రాయ్ చేసినంత మాత్రాన మన వెడ్డింగ్ ప్లాన్స్ ఆగిపోతాయా? ఏంటి అలా చూస్తున్నావు? ఓ, ఇందాక నేను అన్ని తిట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చిందేంటానా? తిట్టిందెవరు సూర్య? నువ్వే కదా. నువ్వు నాకు కాబోయే భర్తవు కదా. నువ్వు తిడితే నేను అవన్నీ పట్టించుకుంటానా? అవన్నీ పట్టించుకొని మన వెడ్డింగ్ ఆపేస్తానా? నేనెక్కడికి రాను. పదే పదే అడిగి ఇరిటేషన్ తెప్పించుకో. ఓ, మూడ్ బాగోలేదా? నీ మూడ్ బాగోకపోతే మనం తర్వాత వెళ్దాంలే సూర్య. బట్ ఐ వాంట్ టు టెల్ యూ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఇది కాని చెప్పానా నువ్వు చాలా ఎక్సైట్ అవుతావు.
అంతేకాదు థ్రిల్ ఫీల్ అవుతావు. సామాన్య, నీకు నా మీద ఇంత లవ్ ఉందా అని షాక్ అయిపోతావు. అమ్మ సామాన్య, అదేంటో తెలుసుకోవాలని నాకు చాలా ఆత్రంగా ఉందమ్మా. చెప్పమ్మా. ఓకే ఆంటీ, చెప్తా. సూర్య, నిన్ను చూసిన క్షణం, నిన్ను లైక్ చేసిన క్షణం, లైఫ్లో మ్యారేజ్ అంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిన క్షణం, స్టెప్ బై స్టెప్ మన వెడ్డింగ్ ఒక థీమ్తో జరగాలని నేను డిసైడ్ అయ్యాను. ఆ థీమ్తోనే మన వెడ్డింగ్ జరగాలి సూర్య. Now, I will show you that amazing theme. థీమ్ ఏంటా అని చూస్తున్నావా సూర్య? ఏ షాప్లో పెళ్లి బట్టలు కొనాలి, ఎక్కడ పూలదండలు తీసుకోవాలి, ఏ జ్యువెలరీ షాప్లో ఎలాంటి జ్యువెలరీ తీసుకోవాలి, మన వెడ్డింగ్ ఏ వెన్యూలో జరగాలి, ఇంకా ఇంకా చాలా చాలా థీమ్స్ ఉన్నాయి. చూస్తావా సూర్య? సామాన్య, ఆల్బమ్ ఇవ్వు. ఇవ్వాలా? ఎందుకు? అది నా ఆల్బమ్. అవును సూర్య, సాముద్రం మీ పెళ్లి ఎలా జరగాలి అన్న దాని గురించి ఈ ఆల్బమ్ రెడీ చేసుకుంది. అవునన్నయ్య, మాకు ఈ ఆల్బమ్ చూపించింది కూడా. అది సిస్టర్ రూమ్ నుంచి దొంగతనంగా తెచ్చి తను థీమ్ రెడీ చేశానని సిగ్గు లేకుండా చెప్తుంది. సామాన్య, తన ఆల్బమ్ తనకిచ్చే. ఏయ్, ఇంతమంది అది శామ్దే అని చెప్తుంటే ఇంకా నాదే అంటావేంటి? మర్యాదగా ఆల్బమ్ తనకివ్వు. ఇచ్చే శామ్కి. నేనివ్వను. అదేంటి చెల్లి, ఒకే రకమైన ఆల్బమ్లు ఎన్నో ఉంటాయి, ఇది అలాంటిదే అని అనుకోవచ్చు కదా. గుడ్ పాయింట్ ఆంటీ, థ్యాంక్ యూ. ఏయ్, ఏంట థ్యాంక్స్? ఒకే రకంగా ఆల్బమ్స్ ఉంటాయని పెద్దదంటే గుడ్ పాయింట్ అంటావా? అఫ్ కోర్స్ సేమ్ టు సేమ్ ఆల్బమ్స్ ఉండొచ్చు, బట్ నేనేం మోటివ్తో ఆల్బమ్ ప్రిపేర్ చేసుకున్నానో కరెక్ట్గా ఆ పాయింట్స్ ఎలా చెప్పావు? నా ఆలోచన నీకు వచ్చిందా? ఏ రాకూడదా? చి, నోర్మై, గివ్ ఇట్ టు మీ. నేనివ్వను. ఇవ్వాలి. దట్స్ ఇంపాసిబుల్. సామాన్య, మర్యాదగా ఇస్తే నీకే మంచిది. ఇవ్వనని చెప్తున్నాను కదా. ఎందుకు ఇవ్వవు? ఎలా ఇవ్వవో నేను చూస్తాను. అది నా ఆల్బమ్. ఇవ్వు, ఇవ్వు. ఇది నాది, నేను ఇవ్వను. ఏ సమత? ఇవ్వమంటున్నాను కదా. ఏ సమత? వదలు. ఇస్తావా లేదా? వదలమంటుంటే సామాన్య, చేసిన గొడవ చాలు. నా ఆల్బమ్ నాకిచ్చి. ఇది నాది, నేను ఇవ్వను. సామాన్య, నా పేషెన్స్ ని టెస్ట్ చేయకు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నా విషయంలో చాలా చేశావు. అన్నిటికీ సహించాను, భరించాను. బట్ ఈ ఆల్బమ్ విషయంలో కూడా సహించి భరించి వదిలేస్తానని మాత్రం అనుకోకు. వదలు. ఇవ్వు.
ఇక్కడ జరుగుతున్న గొడవని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక నేనే మేడంకి కాల్ చేశాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను ఫోన్ చేసింది వీళ్ళ ప్రాబ్లం గురించే మేడం. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఇన్స్పెక్టర్ కూడా ఇంత అందంగా ఉంటుందా అని మైండ్ బ్లాక్ అయ్యి అలా చూస్తున్నారేమో మేడం. లెంత్ ఎక్కువైంది, కట్ చేయి. ఎస్ మేడం. ఓకే షర్మిల, ఏంటి మ్యాటర్? మేడం, మీ చేతిలో ఉన్న ఆల్బమ్ నాదంటే నాదే అని అదిగో వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు మేడం. ఆఫ్టర్ ఆల్ ఆల్బమ్ కోసం గొడవ? That's not an ordinary album. I mean, our dreams. తనది కేవలం డ్రీమ్, బట్ ఇట్స్ మై హార్ట్. ఆల్బమ్ లో ఫోటోలుంటాయని తెలుసు, మీరేంటి డ్రీము హార్ట్ అంటున్నారు? ఒకవేళ మీరు ఎస్ఐ అని వాళ్ళు నమ్మట్లేదేమో మేడం. లెంత్ ఎక్కువైంది, కట్ చేయి. ఎస్ మేడం. అవును, దేశమంతా కొత్త నోట్లు ఎలా సంపాదించాలని క్యూలో నిలబడి కొట్టుకుంటుంటే మీరేంటి ఆఫ్టర్ ఆల్ ఆల్బమ్ కోసం కొట్టుకుంటున్నారు? ఈ సమంత కావాలని గొడవకి దిగింది. షట్ అప్ సామాన్య. నా రూమ్ లో నా కబోర్డ్ లో ఉన్న ఆల్బమ్ దొంగిలించి గొడవకి దిగింది నువ్వు. హే సమంత, మైండ్ యువర్ లాంగ్వేజ్. నేను సూర్యని ప్రేమించాను. మా పెళ్లి జరగబోతుంది. ఆ పెళ్లి ఎలా జరగాలనే థీమ్ ఆ ఆల్బమ్ లో రెడీ చేసుకుంది నేను. నో ఎస్ఐ గారు, తన అబద్ధం చెప్తోంది. సూర్యని ముందు లవ్ చేసింది నేను. నేనే నా పెళ్లి సూర్యతో ఎలా జరగాలి అనే దాని గురించి కష్టపడి ఆల్బమ్ రెడీ చేసుకొని జాగ్రత్తగా దాచుకున్నాను. మేడం, ఈ సీన్ చూస్తుంటే ఇద్దరు పెళ్ళాల ముద్దులు పోలీసు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలు గుర్తొస్తున్నాయి మేడం. లెంత్ ఎక్కువైందా మేడం? కట్ చేయి. అలాగే. ఒక హీరోని ఇద్దరు హీరోయిన్లు ప్రేమించడం అనేది కొత్త కథేం కాదు. బట్ హియర్ ద పాయింట్ ఈస్, ఈ ఆల్బమ్ మీ ఇద్దరిది అంటున్నారు, అదే కదా ప్రాబ్లం? ఆల్బమ్ నాది. నో, ఇట్స్ మైన్. కాదు, నాదే. నాది. నాదే. నాది. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. లెంత్ ఎక్కువైంది, కట్ చేయండి. ఒకే ఆల్బమ్ ని నాది నాది అని మీరు కొట్టుకుంటున్నారు కాబట్టి కొంపతీసి ఆ ఆల్బమ్ ని 2 ముక్కలు చేసి ఇద్దరికి చెరొకటి పంచుతారా ఏంటి? కట్ చేయండి. ఏంటి ఆల్బమా? కాదు, మీ నోరు. హా? నిజానికి ఈ ఆల్బమ్ ఎవరిదో తేలాలి అంటే సాక్షులను విచారించాలి. అవును, సాక్షులు ఎవరైనా ఉన్నారా? నేనున్నాను. నేను కూడా ఉన్నాను. నేనున్నాను. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాము, అబద్ధం చెప్పమని ప్రమాణం చేసి సాక్ష్యం చెప్పండి. షర్మిల, చెప్పండి మేడం. ఇక్కడ ఎస్ఐ ఎవరు? మీరే. ఇప్పుడు నువ్వేం చెయ్యాలి? లెంగ్త్ ఎక్కువైందనుకుంటా మేడం, కట్ చెయ్యాలి. అర్థమైంది కదా? ఇంతకీ మీరెవరు? ఈ ఇంటి మనుషులేనా? అవును. అయితే మీ సాక్ష్యం చెల్లదు. అప్పా, సూపర్ లాజిక్ పాయింట్ మేడం. అందుకే మీరు ఎస్ఐ అయ్యారు. ఏది మళ్ళీ ఇంకోసారాను? అందుకే మీరు ఎస్ఐ అయ్యారు అని చెప్పాను. గుడ్. ఓకే, కమ్ టు ద పాయింట్. మీరంతా ఈ ఇంట్లో వాళ్ళే కాబట్టి మీ ఎవ్వరి సాక్ష్యాలు చెల్లుబాటు కావు కాబట్టి ఈ ఆల్బమ్ మీ ఇద్దరిలో ఎవరిదో తేలాలి అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే. మేడం, 1 వేలు 2 వేలు చూసే డ్యూటీ మనది కాదు, అది ట్రాఫిక్ పోలీసుల డ్యూటీ. కట్ చేశారు మేడం. ఓకే,
మీ ఇద్దరిని ఈ ఆల్బమ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్స్కి ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తారో వాళ్ళదే ఈ ఆల్బమ్. మీకు ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, ఈ ఆల్బమ్ ఎక్కడ కొన్నారు? అమెరికాలో. పల్లె ఛాన్స్ వచ్చింది మేడం. లక్కీగా మనం అమెరికాకు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసే ఛాన్స్ వచ్చింది. అమెరికాకి వెళ్ళాలని చిన్నప్పటి నుంచి చాలా కోరిక మేడం. అంతేకాదు లెంత్ ఎక్కువైంది, కట్ చేసా మేడం. ఓకే, మీరెక్కడ కొన్నారు? నేను ఈ విజయవాడలోనే కొన్నాను. ఐ సీ. మీ పెళ్లికి దండలు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఎలా ఉండాలేంటి? దుబాయ్లో మిరాకిల్ గార్డెన్ ఉంది కదా, ఆ మిరాకిల్ గార్డెన్ లో నుంచి అన్ని రకాల ఫ్లవర్స్ తెప్పించి దండ కట్టిస్తాను. సూర్యకి వైట్ కలర్ అంటే చాలా ఇష్టం. వైట్ చామంతి అంటే ఇంకా ఇంకా ఇష్టం. అందుకే వైట్ చామంతులతో దండ కట్టిస్తాను. కావాలంటే ఆల్బంలో ఫోటో కూడా ఉంది, చూడండి. ఓకే, నెక్స్ట్, మీరు పెళ్లికి బట్టలు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇందాక సూర్యకి వైట్ అంటే ఇష్టం అని చెప్పింది కదా. ఎస్, సూర్యకి వైట్ అంటే ఇష్టం కాబట్టి నేను మంచి ప్లెయిన్ వైట్ సారీ కట్టుకుంటా. నాకు బ్లాక్ అంటే ఇష్టం కాబట్టి తనకి బ్లాక్ సూట్ మంచి డిజైనర్ చేత డిజైన్ చేయిస్తా. యాక్చువల్లీ సూర్యకి వైట్ అంటే ఇష్టం లేదు. వైట్ అంటే ఇష్టం నాకు. నా ఇష్టాన్ని తనిష్టంగా భావించాడు. అందుకే తను వైట్ని ఇష్టపడతాడు. యాక్చువల్లీ సూర్యకి రెడ్ అంటే చాలా ఇష్టం. అందుకే తనకి నచ్చిన రెడ్ కలర్లో మంచి సారీ కట్టుకుంటాను. నాకు నచ్చిన వైట్ కలర్లో తను పట్టు పంచ పట్టు చొక్కా వేసుకుని పీటల మీద కూర్చుంటాడు. ఓకే, నెక్స్ట్. మీరేం అడగబోతున్నారో నాకు తెలుసు. డిన్నర్ గురించే కదా. ఇండియన్, చైనీస్, ఇటాలియన్, మెక్సికన్ అన్ని నెంబర్ ఆఫ్ డిషెస్ డిజైన్డ్ సిల్వర్ ప్లేట్లో. మన సాంప్రదాయబద్ధంగా పెళ్లికి పప్పు భోజనం పెడితే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ భోజనంలో సూర్యకి ఇష్టమైన కోకోనట్ రైస్, దాంతోపాటు బెల్లం కూడా పెడతాను. ఆ రెండు అంటే సూర్యకి ఎంతో ఇష్టం. ఓకే, ఈ ఫొటోస్లో ఉన్నది మీరే కదూ? అది నేనే. అదే నాకు అర్థం కావట్లేదు మేడం. అందులో నా ఫొటోస్ ఉండాలి. నా ఆల్బంలో నీ ఫొటోస్ ఎలా ఉంటాయి? అందులో సాముదిన ఫొటోస్ ఉండాలి. మేం చూసాం. అంటే ఏంటి? తన ఫొటోస్ తీసేసి నా ఫొటోస్ అతికించానా? వాళ్ళనేదేముంది, నువ్వే జరిగింది చెప్తున్నావు కదా, చెప్పు. నేనే అలా అనలేదు. నువ్వన్న దానికి అర్థం అదే. స్టాప్ ఇట్. ఇక్కడ ఇన్స్పెక్టర్ కిరణ్ ఉంది. ఏమన్నా నేనే అనాలి, ఓకే? ఫైనల్ గా ఒక క్వశ్చన్. సూర్య గారితో మ్యారేజ్ ఎక్కడ జరగాలని మీ ఐడియా? ఫోర్ట్లో. ఎస్, నా ఐడియా కూడా ఫోర్టే. ఫోర్ట్. ఓకే, ఈ ఆల్బంలో ఒక ఫోర్ట్ ఫోటో ఉంది.
ఆ ఫోర్ట్ ఏ ప్లేస్లో ఉంది? అది నా డ్రీమ్ ఫోర్ట్. అక్కడే పెళ్లి జరగాలని ఊహలో ఆ పిక్ అక్కడ పెట్టాను. అదే ఆ ఫోర్ట్ ఎక్కడుంది, ఆ ప్లేస్ ఏది అని అడుగుతున్నా. విజయవాడ సరౌండింగ్స్ లోనే. నో, ఐ వాంట్ అన్ ఎగ్జాక్ట్ లొకేషన్. ఐ కాంట్ సే దట్ నా. ఓకే, ఇంకా ఏం చెప్తారు ఫైనల్గా? త్వరలో మా పెళ్లి జరగబోతుంది. మా పెళ్లి జరగడం ఈ సమంతకి ఇష్టం లేదు. అందుకే ప్రతి విషయంలో ఇలా అడ్డు తగులుతూ గొడవ చేస్తుంది. సో తనకి వార్నింగ్ ఇచ్చి నా ఆల్బమ్ నాకు ఇచ్చేసేయండి. సమంత, మీరేం చెప్తారు?